మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. నీ మహాకృపను పెట్టి నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చినందుకు వందనములు నాయన. ఈ దినమందు మేమందరము చేరి నీ మాటలు ధ్యానించగలిగే ధన్యతను మాకు ప్రసాదిస్తున్నందుకు వందనములు. నీ పిల్లలకు నీ మాటలు తెలియజేస్తుండగా కొద్దివైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి మాట భూమి మీద ఉన్న మా అందరి మార్పు కొరకు నువ్వు రాయించి ఇచ్చావని గ్రహించగలిగే ధన్యతను మాకు ప్రసాదిస్తారని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా శుభాభివందనలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనములు. ప్రియులారా, మరి దేవుడు మనకు ఇచ్చిన యొక్క సమయంలో ఆయన మాటలు కొద్దిగా ధ్యానించుకున్నామండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనిషికి కావలసినవన్నీ దేవుడు భూమి మీద పెట్టినా మనిషి ఇంకా ఏదో కావాలని దేనినో వెతకాలని మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని దొంగలిస్తూ మరి లోకంలో ఉన్న వాటి కొరకు మరి సమయాన్ని వెచ్చించి గడుపుతున్నాడే కానీ దేవుని కొరకు ఆలోచించాలని, దేవుని పనుల్లో మనం ఉండాలని, అందుకే దేవుడు మనిషికి కాలాన్ని, సమయాన్ని, ఆయుస్సును, ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడని మనసు గ్రహించకపోవటం చాలా విచారకరం. ప్రియులారా, మనిషి అడిగితే దేవుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ ఇవ్వలేదు, అడగకుండానే ఇచ్చాడు. ఎందుకు అడగకుండానే ఇచ్చాడు అంటే మనిషి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు. అడగకుండానే అన్నీ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇదిగో మీ ద్వారా ఏదో కోరుకుంటున్నాడని దాని అర్థం. ఆలోచించండి, ఏం కోరుకుంటున్నాడు? అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, అన్నీ ఇచ్చాడు, కానీ ఏం కోరుకుంటున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే చూడండి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి అని అంటున్నాడు. సమయము పోనీయక అంటున్నాడు. ఎందుకు మనం సమయాన్ని పోనివ్వకూడదు? సమయాన్ని ఇచ్చింది ఎవరు? మనం ఆలోచించండి. సమయాన్ని పోనివద్దంటున్నాడు. మరి సమయాన్ని ఎందుకు పోనివద్దంటున్నాడు అని ఆలోచిస్తే, ఎందుకంటే సమయం ఇచ్చింది ఎవరు? నీకు కాలాన్ని ఇచ్చింది ఎవరు? నీకు సంవత్సరాలను ఇచ్చింది ఎవరు? నీకు ఆయుష్ను ఇచ్చింది ఎవరు? అర్థమవుతుందండి? సమయాన్ని పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. అసలు సమయాన్ని ఇచ్చింది ఎవరు? కాలాన్ని ఇచ్చింది ఎవరు? మనం 8 సంవత్సరాలు బ్రతికున్నామంటే ఈ సంవత్సరాలను మనకి ఇచ్చింది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే అంటున్నాడు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు. చూడండి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అంటున్నాడు. చూడండి, అంటే కాలము సమయము ఎవరి స్వాధీనము? తండ్రి స్వాధీనము. అంటే ఇప్పుడు మనకు సమయం ఇచ్చాడు అంటే, మనకు కాలం ఇచ్చాడు అంటే, మనకు ఆయుష్ని ఇచ్చాడు అంటే, ఇప్పుడు ఎవరు మనకు ఇచ్చారని మనకు అర్థం అవ్వాలి అంటే ఇదిగో దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఇదిగో ఈ సమయంలో మనం మన పనులు చేసుకుంటున్నాం. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి ఇదిగో నేటి వరకు భూమి మీద బ్రతికున్నాం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నేటి వరకు మనం అందరం ఆరోగ్యవంతులుగా ఉన్నాం. అదవుతుందండి. ఆరోగ్యం కానివ్వండి, ఆయుష్ను కానివ్వండి, సమయం కానివ్వండి, కాలములు కానివ్వండి, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తేనే వాటిని మనం అనుభవిస్తున్నాం.
ఇందులో మన శక్తి కానీ, మన జ్ఞానం కానీ, మన అధికారం కానీ, మన బలం కానీ ఏమీ లేదు. దేవుడు మనకిచ్చాడు. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎందుకు దుర్వినియోగపరుస్తున్నావు? దేవుడు నీకు సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకు ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు నిన్ను ఆరోగ్యవంతులుగా ఎందుకు కాసి కాపాడుతున్నాడు? ఆలోచించాలి కదా. ఆలోచించే పనులు మనిషి ఏమైనా ఉన్నాడా చెప్పండి అని? లేదండి. ఎప్పుడు బిజీ. దేవునికి సమయాన్ని ఇవ్వలేని స్థితి. అంటే దేవుడు ఇచ్చిన సమయాన్నే దేవునికి ఇవ్వలేవా? అవును. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్నే మళ్ళీ దేవుని కొరకు వినియోగించలేవు. అవును, వినియోగించలేము. ఎందుకంటే మన స్థితి అంతగా దిగజారిపోయిందండి. మన స్థితి. అంటే దేవుడు అన్నీ ఇచ్చిన దేవునికే ఇవ్వలేకపోతున్నాం. అప్పుడప్పుడు మన పిల్లలకు కావలసినవన్నీ తెచ్చి చేతులు పెడుతుంటాం. అన్నీ చేతులు పెట్టి మరలా అడుగుతాం, చిన్నది నాకు ఇవ్వవా అని అడుగుతాం. చిన్న ముక్క ఎట్టవా అంటే ఓకే కొనిస్తాం. నాకు చిన్న ముక్క ఎట్టవా అంటే ఏం చేస్తాడు? కొంతమంది అయితే పెడతారు, కొంతమంది నేను పెట్టనంటారు. ఎందుకంటే నాది ఏంటి, ఇక చేతులు పడగానే ఏమంటాం? నాది అన్న మాట మనకు వచ్చేస్తుంది. అలాగే దేవుడు కూడా మనిషికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. మనిషికి ఆయుష్ కాలాన్ని ఇచ్చిన తర్వాత మనిషి అనుకున్నాడు, ఈ ఆయుష్ నాది. దేవుడు మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనిషి అనుకున్నాడు, నేను ఆరోగ్యవంతంగా ఉందంటే ఈ యొక్క ఆరోగ్యం నాకు ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో నేను తిన్న తిండి వల్ల నాకు ఆరోగ్యం వచ్చింది అని మనిషి చెప్పుకుంటున్నాడు. సమయం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. సమయం దేవుడిస్తే దేవుడికి సమయం అవుతున్నావా? లేదు. సమయం నాది, నా ఇష్టం. తిరుగుతాను, త్రాగుతాను, ఎంజాయ్ చేస్తాను, లోకంలో తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ ఊసులాడతాను, ఏదైనా చేస్తాను అని దేవుడు ఇచ్చిన సమయాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? దొంగలిస్తున్నాడు. అంటే ఇచ్చిన వానినే మనిషి బ్రతుకుతున్న మనుషులు మనం. ఇచ్చిన వాని ఎడల కృతజ్ఞత లేని భావంతో మనం గడుపుతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే దేవుడు మనకు కాలాన్ని ఇస్తే, దేవుడు మనకు సమయాన్ని ఇస్తే, దేవుడు మనకు ఆయుష్ని ఇస్తే అన్నీ ఇచ్చిన వానికి అన్యాయం చేస్తున్నాం. అవును, అన్యాయం చేస్తున్నాం. అందుకంటున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటున్నాము. అండ్ దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు. ఎంతవరకు మన అందరినీ చక్కగా కాసి కాపాడాడు, చల్లగా కాసి కాపాడాడు. కాసి కాపాడేందుకు కృతజ్ఞత ఉందా నీకు? అండి కాసి కాపాడుతూ ఇదిగో తన సేవకుల ద్వారా తన మాటలను వినిపిస్తున్నాడు. భయం ఉందా? లేదండి. తన సేవకుల ద్వారా తన మాటలు వినిపిస్తున్నా, దేవుడు కాసి కాపాడుతున్నా మనిషి భయం లేనివాడుగా ఇదిగో దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ లోకములో బ్రతుకుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం స్థితి ప్రియమైన దేవుడు పిల్లరా. అందుకే ఒక హెచ్చరికను దేవుడు ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలు దేవునిని మరచి దేవుడిచ్చిన సమయాన్ని దొంగలిస్తూ, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అంటే కృతజ్ఞత లేకుండా మనిషి బ్రతుకుతున్న విధానాన్ని బట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని తెలుసా? చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏమంటారు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. ఏంటట? అంత్య దినములు. ఏ దినాలు ఇవి మనకు? అంత్య దినాలు, చివరి కాలపు గడియ. ఇది చివరి కాలపు చివరి కాలపు గడియ. ఇది అంత్య దినాలు. ఏ క్షణాన మనిషి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదండి. కోట్లున్నవారే తన ప్రాణాన్ని కాపాడుకోలేక, ఆయుస్సును రప్పించుకోలేక ఏమైపోతున్నారండి? కోట్లని వీధుల్లో చల్లి పారేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కోట్లు కూడా నీ ప్రాణాన్ని రక్షించలేవు. కోట్లు కూడా నేను ఆరోగ్యవంతులుగా చేయలేవు. ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీకు ఆయుష్ని ఇచ్చేది, నీ ప్రాణాన్ని కాపాడేది, నీకు సమయాన్ని ఇచ్చేది కన్న తండ్రి అయిన దేవుడు. అలాంటి దేవునినే మరిచి బ్రతుకుతున్నావా? అలాంటి దేవుని మాటలే వినకుండా పెడచెవిని పెడుతున్నావా?
అలాంటి దేవునికే భయపడకుండా నువ్వు బ్రతుకుతున్న ఈ మనుషులను బట్టి అంటున్నాడు దేవుడు, నాయన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తెలుసుకుంటున్నామండి? తెలుసుకోండి. దేవుడు మనకు కాలం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. సమయం ఉండగానే దేవుని పని చేద్దాం, దేవుని మాటలు విందాం, దేవుని కొరకు బ్రతుకుదాం అన్న ఆలోచన మనకు రాదండి అండి. దేవుడిచ్చిన సమయాన్ని, కాలాన్ని వ్యర్థంగా లోకంలో మనం గడిపేస్తూ దేవుని దృష్టిలో అసహ్యులుగా మనం ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లలు, అందుకే ఈ ప్రపంచానికి మహా విపత్తు జరగబోతుందండి. మహా విపత్తు ఇప్పటికే అండి సుమారుగా 50 లక్షల మంది చనిపోయారు తెలుసు. 50 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అండి. భయంకరమైన కరోనా నుండి 50 లక్షల మంది ఇప్పటికే చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, విలయ తాండవం చేస్తుంది. అంటే అది వచ్చిన ఒక 2-3 రోజులండి దాని ప్రభావం చూపి మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుందండి. విజయవాడ కానీ విశాఖపట్నం కానీ బెడ్లు దొరక్క మనుషులు అల్లాకొల్లలో అయిపోతున్నారండి. భయపడిపోతున్నారు. కోటీశ్వరుల సైతం ఇంట్లో దాగుబడిపోతున్నారు. అంటే ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. అయినా భయం లేదు. అవునండి, భయం లేదు. అందుకే ఇలా భయము లేని ఈ మానవ సమాజానికి దేవుడు ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు తెలుసా? ఏమైనా ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు చూడండి, రాబోయు దినముల యందు దేశములో నేను క్షేమము పుట్టింతును. రాబోయే దినాల వరకు చెప్తున్నాడు చూడండి. రాబోయే దినముల యందు నేను దేశంలో క్షేమము పుట్టింతును. క్షేమం అనగా కరువు అంటే రాబోయే దినాల కొరకు చెబుతున్నాడు. ఏమని తెలుసా? రాబోయే దినాలలో నేను దేశంలో క్షేమము పుట్టింతును. అది ఎలాంటి కరువు తెలుసా? చెప్తున్నాడు కిందకు. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాదు. ఏమంటాడట? అది అన్నపానములు లేకపోవడం. కరువు అనగానే ఏమవుతుంది? అన్నము నీరు అన్నం లేకపోతే మనకేమవుతుంది? కరువు. తినడానికి తిండి లేకపోతే మనకు వచ్చింది కరువు అనుకుంటున్నాం మనం. నేడు ప్రపంచ ప్రజలందరూ అది ఇలానే కూడా కరువు అంటే ఏంటి తెలుసా? మనకు అన్నపానములు లేకపోతే కరువు. తినడానికి తిండి లేకపోతే మనకు కరువు వచ్చింది అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు సంభవించబోయే కరువు అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు కాదు. ఇది ప్రపంచ ప్రజలు వినవలసిన ఈ మాటలని. ఇది అన్నపానముల వలన వచ్చే కరువు అనుకుంటే పొరపాటు. ఏమంటున్నాడు? ఇది అన్నపానముల వలన లేకపోవటం కలుగు క్షేమము కాక చూడండి, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండెను. ఏంటట? యెహోవా మాట వినకపోవటాన్ని బట్టి దేవుడట ఒక కరువును రెప్పిస్తాడట అంటున్నాడు. ఏంటట? దేవుని మాట మనిషి వినకపోవటం వలన ఇదిగో మనుషుల మీదకి ఒక కరువును రెప్పిస్తున్నాడు. ఆ కరువు అనగానే ఇదిగో అన్నం లేకపోవటం, నీళ్లు లేకపోవటం, తినడానికి తిండి లేకపోవటం అనుకుంటే పొరపాటు. అలాంటి కరువు మీకు రెప్పించను. అలాంటి కరువు కాదు, ఇది భయంకరమైన కరువు. ఇదిగో మీ ఆత్మలు నిత్యాగ్నిగుండానికి తీసుకుని వెళ్ళిపోయే కరువు ఇది. ఇక మీ ఆత్మకు రక్షణ ఉంటుంది. ఇదిగో శరీరానికి కావలసిన అన్నపానములైతే ఇదిగో శరీరానికి కావలసిన వాటిని మీకు దూరం చేయను నేను. ఇది అన్నపానముల వల్ల వచ్చే కరువు కాదు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. అంటే అన్నపానం వల్ల వచ్చే కరువు కాదా? ఆలోచించండి ఒకసారి. అంటే అన్నపానాల వల్ల వచ్చే కరువు ఎలా ఉంటుంది? అది మనకు తెలుసండి. దేవుడు ఒకనాడు యెహెజ్కేలుకు చెప్పాడు. ఏమని? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూడగలిగితే అంటున్నాడు చూడండి, నరపుత్రుడా, చూడండి, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, చూడండి, ఏ దేశమైతే
విశ్వాసఘాతకమే నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేదును. ఏమంట? ఏ దేశమైతే, అంటే ఒకనాడు దేశం దేవుని దృష్టికి నేరం చేస్తే, దేశంలో ఉన్న ప్రజలు దేవుని దృష్టికి పాపము చేస్తే ఆ దేశానికి కరువు రప్పించేవాడట. అది ఎలాంటి కరువు అంటున్నాడు? ఇదిగో ప్రాణాధారమగు ఆహారము అనగా మనిషికి ఏంటంట? మనిషికి ప్రాణం ఏంటి? ఇప్పుడు మనిషి ప్రాణం నిలబడాలంటే ఆహారం తినాలి. కాబట్టి ఇదిగో ఒకనాడు దేవుని పిల్లలైన వారు దేవుని దృష్టికి దోషులుగా కనబడినప్పుడు వారికి ఏం చేసేవాడట? ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసేసేవాడట. అది ఒకనాడు సంభవించబోయే కరువు, ఒకనాడు మన పితరులు అనుభవించిన కరువు ఇది. కానీ అలాంటి కరువు కాదు కదా ఇది. అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చు కరువు కాదు అంటున్నాడు. అయితే అలాంటి కరువు కాదు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ కరువు ఏదైతే ఉందో, చూడండి, నా దృష్టికి పాపము చేసిన దానికి నేను విరోధనే ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి నేను కరువు పంపించేదను అంటున్నాడు. చూడండి, అంటే ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి ఒకనాడు కరువు పంపించాడు. దేవుని మాటలు వినిన వారికి, దేవుని మాటలు వినని దేశాల మీదకు దేవుడు కరువు పంపించాడు. మనకందరికీ తెలుసండి. అంటే ఏలియా కాలంలో ఎన్ని దినాల కరువు వచ్చింది? ఎన్ని దినాల కరువు వచ్చిందండి? ఏలియా కాలంలో దేవుడు వర్షాన్ని కురిపించకుండా ఎన్ని దినాలు ఆపేశాడు అండి? 3 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలండి? చెప్పాలి. ఎప్పుడు చదవలేదా? ఎప్పుడు ఆ మాట చదవలేదండి? చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చూడండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. చూడు, 3 సంవత్సరాల భూమి మీద వర్షం లేదంటే ఏమొచ్చింది? భూమి మీదకి మహాకరువు వచ్చింది. అంటే దేవుని దృష్టికి ఒక దేశం పాపము చేస్తే, ఒక దేశం తప్పు చేస్తే, దేవుని మాట వినకపోతే ఒకనాడు వర్షాలు కురిపించకుండా కరువును పంపించేవాడట. కానీ ఇప్పుడు ఆమోసు గ్రంథంలో మనం చదువుకున్న మాట మనం ఆలోచిస్తే అది ఎలాంటి కరువు అంటున్నాడు? ఇది అన్నపానములు లేకపోవడం చేత వచ్చే కరువు మాత్రం కాదు. ఇదిగో మరలా మీకు అలాంటి కరువునే పంపిస్తానని మీరు దేవుని మాట వినకుండా తిరుగుతున్నారేమో. అలాంటి కరువు పంపించినది. అది ఒకవేళ అలాంటి కరువు పంపిస్తే ఇదిగో ఈ దేహము క్షీణించిపోతుంది. అది దేహానికి శిక్ష మాత్రమే, దేహానికి కాదు. ఇప్పుడు నేను పంపించబోయే కరువు దేహానికి కావలసిన ఆహారం లేకపోవడం అలాంటి కరువు కాదు, నేను రప్పించబోయే కరువు అని చెబుతూ అంటున్నాడు. ఇది ఎలాంటి కరువు తెలుసా? అది అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు. ఇది చాలా భయంకరం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, మనిషి అనగానే అండి ఆత్మ, శరీరం. ఆలోచించండి. ఇప్పుడు ఆత్మ, శరీరం ఈ రెండు కలయికే మనిషి. ఇప్పుడు ఆ ఆత్మలో ఉంటే శరీరం శరీరాన్ని జీవింపజేస్తుంది. మరి శరీరం కొద్ది బలంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన ఏం తినాలి? ఆహారాన్ని మనం తినాలి. కాబట్టి ఈ ఆహారం తిన్నప్పుడు శరీరం పుష్టిగా ఉంటుంది, మనం ఆరోగ్యవంతులుగా కనబడగలం. అయితే ఈ యొక్క అలాంటి ఆహారం వలన వచ్చే కరువు కాదంటున్నాడు. అంటే ఆహారం లేకపోవటం వలన వచ్చే కరువు కాదు. మన కరువు అనగానే తిండి లేకపోవడం కరువు, మనకి తినడానికి తిండి లేక బ్రతకడం కష్టమైపోతుంది, ఇది చాలా కరువు వచ్చిందండి అంటాం. అలాంటి కరువు దేవుడు రప్పించిన మీకు ఇప్పుడు. అది ఒకనాడు కాలంలో రప్పించాను. అది ఏలియా కాలంలో జరిగింది, మన పితరుల కాలంలో జరిగింది. అంటే యోసేపు కాలంలో కూడా జరిగింది కదండి. యోసేపు కాలంలో కరువు రప్పించాడు. కరువు రప్పించినప్పుడు 7 సంవత్సరాలు కలగంటాడు. ఎవరంటే యోసేపు గారు కలగంటాడు. దేవుడు కళ ద్వారా మాట్లాడి ఏం చేస్తాడు? 7 సంవత్సరాలు మహాకరువు రప్పిస్తాను. కాబట్టి ఇదిగో 7 సంవత్సరాలు మంచి పంటనిస్తాను, ఈ పంటనంతా మీరు దాచుకోవాలి, తర్వాత 7 సంవత్సరాలు దాన్ని తిని బ్రతకాలని చెబుతాడు. ఎందుకు? ఒకనాడు కరువు దేవుడు ఎందుకు రప్పించేవాడంటే, ఇదిగో దేవుని మాటని వినని దేశాల మీదకు ఈ విధంగా దేవుడు కరువు రప్పించేవాడు. అది ఏలియా కాలంలో కరువు వచ్చింది, యోసేపు గారు కాలంలో మనం కరువు చూసాం, ఇలా ప్రవక్తల కాలాల్లో మనం కరువులు చూసాం. అవి అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువులు. కానీ
దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రపంచానికి ఒక కరువు రప్పించబోతున్నాను, ఈ ప్రపంచం మీదకే ఒక కరువు రప్పించబోతున్నది. ఎలాంటి కరువు అన్నాడు? ఇది అది అన్నపానములు లేకపోవడం చేత కలిగే కరువు కాదది. ఈ కరువు ఎందుకు వస్తుందంటే ఇదిగో దేవుని మాట వినకపోవటాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని దొంగలించటాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యానికి కృతజ్ఞత చూపకపోవడాన్ని బట్టి, దేవుడిచ్చిన యొక్క కాలాన్ని బట్టి దేవునికే కృతజ్ఞత లేనివాడిగా సమయాన్ని దొంగలిస్తూ ఈ లోకములో దేవుడిచ్చిన కాలాన్ని సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ లోకస్తుల్లో బ్రతుకుతున్న వారిని బట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని మాట వినకపోవటం వలన నేను ఈ ప్రపంచానికి ఒక కరువును పంపించబోతున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఎలా ఉంటుంది ఆ కరువు? ఎలా ఉంటుంది? ఒకసారి వినాలనుకుంటున్నారా? అనుకుంటారు అందరూ? ఆ కరువు ఎలా ఉంటుంది వినాలనుకుంటున్నారు? లేదు చెప్పండి. మాకు కరువు అంటే అన్నం లేకపోవడం మాకు తెలుసు, ఆహారం లేకపోవడం తెలుసు, మా చేతిలో డబ్బులు లేకపోతే అది మాకు కరువుగా కనపడుతుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అలాంటి కరువు పంపించడట. దేవుని మాట వినకపోతే ఎలాంటి కరువు మనుషుల మీదకు వస్తుందో మనకు అర్థం కావాలి. దేవుని మాట వినకపోవడం వలన ఎలాంటి విపత్తులు మన మీదకు వస్తాయో మనకు అర్థమైతే ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. వాక్యం మన ముందు ఉన్నప్పుడే వాక్యానికి లోబెడతాం. దేవుని మాటలకు మనం లోబెడతాం. దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసం మందు స్థిరులుగా కదలలేని వారుగా మనం నిలబడగలం. ఎప్పుడు ఇదిగో దేవుడు పంపే ఆ కరువు నీకు అర్థమైతే, దేవుడు ఎలాంటి కరువు నీకు మీదకి పంపబోతున్నాడో ఆ కరువు నీకు అర్థమైతే దేవుడు అంటే భయం, భక్తి నీకు వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మనకందరూ తెలిసిన ఒక రాజు ఉన్నాడండి. ఎవరైనా ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరైనా చెప్పాలి. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అండి. ఇశ్రాయేలు కొరకు దేవుడు నియమించిన రాజు ఎవరైనా చెప్పాలి. ఎవరైనా తెలీదా మీకు? ఎవరికి చెప్పాలి, టక్కుని చెప్పాలి. ఎవరు ఇశ్రాయేలు కొరకు దేవుడు నియమించిన రాజు? ఎవరు? సౌలు రాజు. అవును కదా, మొట్టమొదటి రాజు అయిన. అయితే ఈ రాజుకు దేవుడు ఏం చేశాడంటే ఒక ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజ్యాన్ని ఇచ్చాడు. రాజుగా చేసి రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుని మాట విని చక్కగా పరిపాలన జరిగిస్తున్న కాలంలో ఒకరోజు దేవుడు ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఏమని? నాయన, ఇదిగో నీవు నా పని చేస్తున్నావు కాబట్టి నేను ప్రాంతానికి పంపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ ప్రాంతం అంతా నా మాట వినకుండా నాకు విరోధంగా బ్రతుకుతుంది. నేను వారిని సంహరించాలనుకున్నాను, వారిని చంపేయాలనుకున్నాను. ఎందుకంటే నా మాట వినలేదు వారు. ఎవరు వారు? అమాలేకీయులు. ఆనాటి కాలంలో అమాలేకీయులు అనమాట. నా మాట వినలేదు కాబట్టి నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదిగో ఆ దేశంలో ఉన్న వారందరినీ చంపేయి, పిల్ల పెద్ద అందరినీ చంపేయాలి, ఏ ఒక్కరు మిగలకూడదు. అక్కడ పశువులు ఉంటే ఆ పశువులను చంపేయాలి, ఏ ఒక్కటి కూడా ఉంచకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సౌలుకు. అప్పుడు సౌలు వెళ్ళాడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, అందరినీ చంపేశాడు. అండి, ఏ ఒక్కరి ఉంచలేదు. అయితే అందరిని చంపేసి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే అక్కడున్న కొన్ని పశువుల్ని తీసుకొని వచ్చాడట. ఏం చేశాడు? కొన్ని పశువుల్ని తీసుకొని వచ్చి దాచిపెట్టాడు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా సౌలు గారికి చెప్తున్నాడు, నాయన నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను చెప్పాను మొత్తం నాశనం చేసేయని చెప్పాను, నువ్వేం చేసావు అని. ఇదిగో సౌలు గారి మీదకి దేవుని కోపం వచ్చింది. ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో దేవుని కోపం నీ మీదకి వచ్చేసింది అంటున్నాడు. అయ్యయ్యో నేనేం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. ఏ తప్పు చేయలేదా? దేవుడు ఏం చెప్పాడు? ఒకసారి జ్ఞాపం చేసుకో. జ్ఞాపం చేసుకుంటే ఏమన్నాడు? అమేలి మీద యుద్ధానికి వెళ్ళి వారందరినీ నిర్మూలించేయి, వారి పశువులను మనుషులను అందరినీ చంపేయి అన్నాడు. అయితే నువ్వేం చేసావు? అదిగో అందరినీ చంపేస్తాను. ఇదిగో కొన్ని పశువులు తెచ్చాను, అది నాకు కొరకు కాదు, నేను దాచుకోవాలని కాదు, ఇదిగో దేవునికి నైవేద్యం అర్పించాలని, బలిగా అర్పించడానికి తెచ్చాను, అదిగో అక్కడ కట్టాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదిగో దేవుని మాట వినలేదు, నువ్వు ఏం వినలేదు అంటే దేవుడు చేయమన్నది నువ్వు చేయలేదంటే దేవుడు చంపమన్న దానిని చంపకుండా తెచ్చి ఏం చేసుకున్నావు? దాచిపెట్టి ఇది దేవునికి అంటున్నావు.
కాబట్టి ఇదిగో దేవుడు నిన్నేం చేశాడు, నువ్వు దేవుని మాట వినకపోవడం వలన ఇదిగో దేవుడు నీ మాట వినకుండా ఏమైపోయాడు, వినకుండా దూరం అయిపోయాడు దేవుడు నీకు అని సౌలు గారికి ఇదిగో సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ సౌలు మీదకి ఫిలిష్తీయుల యుద్ధానికి వస్తారు. ఫిలిష్తీయులతో యుద్ధానికి వస్తున్నప్పుడు సౌలు భయపడిపోతాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో యుద్ధానికి వెళ్ళాలంటే దేవుని అనుమతి కావాలి. దేవుని అనుమతి లేకుండా యుద్ధానికి వెళ్ళారనుకోండి, ఆ యుద్ధంలో ఓడిపోయి వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు సౌలు ఏ యుద్ధానికి వెళ్ళినా దేవుని అనుమతి తీసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. ఇప్పుడు దేవుని అనుమతి లేదు, దేవుడా మాట్లాడట్లేదు, ప్రవక్త ఏం చెప్పట్లేదు, ఎవరు ఏ మాట చెప్పట్లేదు, ఇది ఎవరు నాతో మాట్లాడట్లేదని ఈ సౌలు గారు బాధపడిపోతున్నారు. అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆలోచించట్లేదు. నాతో ఎవరు మాట్లాడలేదు, ప్రవక్త మాట్లాడలేదు, దేవుడు మాట్లాడట్లేదు, ఇటు చూస్తే సైన్యం వచ్చేస్తుంది యుద్ధానికి, నా పరిస్థితి ఏమైపోతుంది, అడలిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అప్పుడు అలా భయపడిపోతున్నప్పుడు జరిగిన యొక్క సన్నివేశం ఏంటని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే చూడండి. అలా జరుగుతున్నప్పుడు ఆ సమయంలో మరి సమూయేలు గారు చనిపోవటం మనకు తెలుసు. అంటే సమూయేలు ప్రవక్త అయినా సమూయేలు చనిపోయాడు, ప్రవక్త ద్వారా ఏ మాటలు లేవు. చనిపోయినప్పుడు జరిగిన యొక్క సందర్భాన్ని చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచ గల వారిని, చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా చూడండి, సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను, వారు గిల్బోవులో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఉరిము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను ఏమియూ సెలవీయకుండెను. చూడండి, అంటే మనిషి దేవుని మాట వినలేనప్పుడు దేవుడు దేని ద్వారా మనిషితో మాట్లాడాడు. ఆలోచించండి, మనిషి దేవుని మాట వినలేనప్పుడు దేని ద్వారా మనిషి ఏం చేయడండి, మనిషి మాట దేవుడు వినడు. కళల ద్వారా చెప్పట్లేదట, దర్శనముల ద్వారా చెప్పట్లేదట, అంటే ప్రవక్తల ద్వారా అంటే దేని ద్వారా మాట్లాడాలనుకోలేదు. చూడండి, సౌలు భయపడిపోతున్నాడు. నేడైతే నేడు అంటున్నావు, అబ్బో దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, కళ చూపించాడు, కళలో మాట్లాడాడు. అబ్బా దేవుని మాటను అంత చక్కగా పాటిస్తున్నావా నువ్వు? ఆలోచించాడు ఒకసారి. దేవుని మాటను అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా పాటించే నీతిమంతురాలువా, నీతిమంతుడివా దేవుడు నీతో మాట్లాడడానికి? ఆలోచించండి. ఒకనాడు దేవుని సేవకుడు, దేవుని కొరకు బ్రతికినవాడు దేవుని మాట ఒక్కసారి వినినందుకు దేవుడే ఎడవాసాడు. ప్రవక్త ద్వారా మాట్లాడినట్టున్నాడు, స్వప్నముల ద్వారా మాట్లాడినట్టున్నాడు, అండి ఇంకా ఊరిమి ద్వారా మాట్లాడినట్టున్నాడు. ఎలాగైనా నీతో నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడట? దేవుని మాట వినలేదు కాబట్టి. అంటే దేవుని మాట వినలేని వారితో దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడాడు అని మనకు అర్థమైపోతుంది. అందుకే భయపడిపోతున్నాడు. ఇక్కడ ఏమైపోతున్నాడంటే భయపడిపోతుంటాడు. అందుకే ఏం చేస్తున్నాడు అంటే భయపడిపోయి అంటే ఒక ఎవరో సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచ చూపించి ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, ఇదిగో దేవుడు నాతో మాట్లాడలేదు, నా పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోయింది ఏంటి అని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక స్వప్నంలో, ఒక కళలో, దర్శనంలో ఒకటి కనపడుతుంది. ఏంటంటే ఇదిగో అంటే ముసలివాడు ఒకడు బయటికి రావటం ఆమె చూస్తుంది. అంటే భూమిలో నుండి ఒకడు వస్తున్నాడు అని చెప్తుంది సౌలు గారికి. అప్పుడు ఎవరైనా ఎలా ఉన్నాడు అంటే ఇదిగో దుప్పటి చెప్పుకొని ఉన్నాడు, దుప్పటి భుజాన్ని వేసుకున్నాడు, ఆయన ఎవరో కనపట్లేదు, నాకు తెలియట్లేదు అంటే ఆయనే సమూయేలు, ఆయన ఎవరో నాకు తెలుసు, ఒకసారి ఆయన రమ్మను అని చెప్తున్నప్పుడు అంటే ఆయనను అక్కడ రప్పించినట్టుగా మనకు చూడగలం. అప్పుడు సమూయేలు ఆ యొక్క కర్ణపిశాచి ద్వారా ఆమె ద్వారా మరి మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం ఆలోచిస్తే చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూడగలిగితే
ఆ స్త్రీ సమూయేలుని చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనబడదని ఆమె అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని అనెను. అందుకు అతడు అన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అతను అని దాన్ని అడిగినందుకు, అతడు దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అని చెప్పాను. అంటే ఈ యొక్క సౌలు బాధను బట్టి, సౌలు బాధపడుతున్న విధానం బట్టి ఇదిగో ఇక్కడ సమూయేలు రావడం జరిగింది. సమూయేలు అంటే రాని పరిస్థితులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇదిగో రాబోయే కాలములో రాబోయే కాలములో దేవుని మాటని వినని వారి పరిస్థితి ఏమైపోతుందో తెలియజెప్పాలంటే ఇక్కడ సమూయేలు రావాలి, సమూయేలును దేవుడు పంపాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలో పాతాళంలో కనుక వెళ్ళిపోతారు కదండి, మళ్ళా సమూయేలు ఎలా వచ్చాడు ఇక్కడికి? ఆలోచించండి, ఇది మనం ఆలోచించాలి. ఎందుకు వచ్చాడు, ఎందుకు దేవుడు పంపించాడు అంటే, చూడండి, రాబోయే కాలములో జరగబోయే పరిణామాన్ని మనుషులందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఇదిగో దేవుడు మాట వినకపోతే మనిషి స్థితి ఎలా ఏమైపోతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ సమూయేలు మళ్ళా పంపించి వివరించాలి అక్కడ. ఎందుకంటే అయోమయ స్థితిలో ఉన్నాడు సౌలు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు 15వ వచనం, సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు, సమూయేలు అంటున్నాడు, నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెడుతున్నావు? సౌలుని అడుగుతా, సౌలు దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. సౌలుతో అంటున్నాడు, అసలు పైకి రమ్మని ఎందుకు నువ్వు తొందర పెడుతున్నావు అని చెబుతూ సమూయేలు అంటున్నాడు, సౌలుని అడుగా. సౌలు అంటున్నాడు, ఏమంటాడు సౌలు, నేను బహుశ్రమలలో ఉన్నాను. 16వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు, నేను బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారైనను స్వప్నముల ద్వారైనను నాకేమీ సెలవేకి ఉన్నాడు. ఎవరు ఎడబాసారట? దేవుడు ఎడబాసాడు. ఎందుకు దేవుడు ఎడబాసాడు? ఇప్పుడు ఆలోచించండి. సౌలును దేవుడు ఎందుకు ఎడబాసాడు? ఒకే ఒక్క కారణం, ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటం. ఏ మాట వినలేదు? దేవుడు అన్నాడు, అందరిని చంపేయి, మనుషులని చంపే, పశువులను చంపే, అందరిని నిర్మూలన చేసి అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? మనుషులను అయితే చంపేశాడు, కానీ కొన్ని పశువులను తీసుకొని తెచ్చుకున్నాడు, అంతే. అది చేశాడు. అంటే ఇది అలా చేయడం వల్ల దేవుని మాట వినలేదా? అవును, వినలేదు. దేవుని మాట వినకపోతే దేవుడు ఎంతగా మనిషికి దూరం అవుతాడో మనిషికి అర్థం కావాలి. ఆలోచించండి. దేవుని మాటని వినని ప్రజల మీదకి దేవుడు ఎలాంటి కరువు రెప్పిస్తాడో మనుషులకి అర్థం కావాలి ముందు. అందుకంటున్నాడు, ఏమంటాడండి? చూడండి, దేవుడు నిన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నముల ద్వారా నీకేమీ సెలవేకి ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దానిని నీతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిన నేను. అందుకు సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసిన ఎడల నీకు పగవాడు, అంటే ఆయన నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి నీకు. చూడండి, అసలు నన్ను అడిగితే నీకేం ప్రయోజనం వస్తుంది? ఏ ప్రయోజనం రాదు. దేవుడు నిన్ను ఎడబాసాడు. ఎందుకు ఎడబాసాడు? చూడండి, దేవుడు మాట వినకపోతే మనిషిని దేవుడు ఎడబాస్తాడా? ఆలోచించండి. అంటే దేవుడిచ్చిన సమయాన్ని దొంగలిస్తున్నావు, దేవుడిచ్చిన కాలాన్ని దొంగలిస్తున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దొంగలిస్తున్నావు, దేవుడిచ్చినవన్నీ మనిషి అనుభవిస్తూ దేవుని యొక్క మాటలను దొంగలిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను క్రైస్తవుడునని చెప్పుకుంటే నీవు క్రైస్తవుడువా? అంటే దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుడు చెప్పిన భక్తిని నీ జీవితంలో కొనసాగించకుండా, దేవుడు బ్రతకమన్నట్టుగా నీ జీవితంలో అలాంటి బ్రతుకు లేకుండా నువ్వేమంటున్నావు? దేవుడు నాకు కళల ద్వారా మాట్లాడాడు, దేవుడు నాకు స్వప్నముల ద్వారా మాట్లాడాడు, దేవుడు నాతో చెప్పాడు అని చెబుతున్నావు. అంటే ఒకనాడు సౌలు కంటే గొప్పవాడు నువ్వు? ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లారా, సౌలు లాంటి వాడినే దేవుడు ఎడబాసడట. అదే చెప్తున్నాడు. ఏమని? చూడండి 17వ వచనం, యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు ఇదిగో నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడిన దావీదుకి ఇచ్చి ఉన్నాడు. ఇటు రాజ్యాన్ని తీసేటండి. అంటే దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు అతనితో మాట్లాడలేదు. ప్రవక్తల ద్వారా కానీ, రాజుల ద్వారా కానీ, స్వప్నాల ద్వారా కానీ మాట్లాడకుండా తన రాజ్యాన్ని తీసేసాడట. తీసేసి అంటున్నాడు 18వ వచనంలో, యెహోవాకు నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు.
ఏ ప్రకారం అసలు దేవుడు ఎందుకు నిన్ను ఎడబాసాడు? దేవుడు ఎందుకు నీకు దూరం అయిపోయాడు? కారణం ఒకటే, దేవుని మాట నీవు వినలేదు, దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేదు. ఆలోచించండి. అంటే దేవుడు చెప్పిన పని చేయకపోవడం వల్ల ఒకనాడు సౌలు రాజు గారినే దేవుడు విడిచిపెట్టనప్పుడు మరి ఈనాడు అంటే దేవుడు చెప్పిన పని మనం అందరూ చేస్తున్నామా చెప్పండి? లేదు. దేవుడు చెప్పిన పని ఈనాడు మనం చేస్తున్నామంటే లేదు. దేవుడు చెప్పిన పని నువ్వు చేయకుండా ఏంటి దేవుడు అంటున్నావు, దేవుడు నాతో కళ ద్వారా మాట్లాడాడు. అబ్బా, కళ ద్వారా మాట్లాడాడు మీతోటి, మీరు నమ్మాలి. మరి అంటే దేవుడు చెప్పిన దానిని, దేవుడు మా బైబిల్లో రాయించిన సంగతిని కూడా నీ ద్వారా ఒక ప్రవక్తవా, నువ్వేనా రాజువా, నాయకుడువా, ఏంటి నీవు? దేవుడు నీ ద్వారా మాట్లాడడానికి ఆలోచించండి ఒకసారి. నేడున్న భక్తులు ఏమంటారంటే, దేవుడు నాతో మాట్లాడాడండి, రాత్రి కనిపించాడండి, దర్శనం ద్వారా మాట్లాడాడండి, దేవుడు నేను కలగన్నానండి, ఇదిగో ఇప్పుడు నెరవేరిందండి అని లేనిపోని కళ్ళు బుల్లి మాటలు చెప్పి సమాజాన్ని మోసం చేస్తున్న ఈ భక్తులు అండి సౌలు కంటే గొప్పవారండి. ఆలోచించండి. అంటే ఒకవేళ దేవుడు నీ మాట్లాడలేదంటే, దేవుడు నీతో మాట్లాడుతుందంటే నువ్వు ప్రవక్తవా, రాజువా, నాయకుడువా, ఎవరు నువ్వు? ఎవ్వరూ కాదు. ఈ కాలంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఒక డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్న జనాంగంలో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్త. సౌలు రాజుగారు లాంటి వారిని ఆయనతోటే దేవుడు మాట్లాడలేదు. కళల్లో చూపించనంటున్నాడు, స్వప్నం ద్వారా మాట్లాడినట్టున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడినట్టున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టున్నాడు. దేవుడు పూర్తిగా సౌలుని ఎడబాసేశాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట విననందుకు దేవుడు ఏమైపోయాడు? సౌలు గారికి దూరం అయిపోయాడు. అంటే ఇప్పుడు సౌలు గారికి ఎలాంటి కరువు వచ్చింది? భయంకరమైన కరువు వచ్చింది సౌలు గారికి, భయంకరమైన కరువు. అది ఎంత కఠినంగా ఉండదు తెలుసా ప్రియమైన దేవుని పిల్లారా? చూడండి, నువ్వు ఒక కుటుంబంలో ఉన్న తర్వాత కుటుంబంలో ఉన్న ప్రతి ఏ ఒక్కరు నీతో మాట్లాడలేదు అనుకోండి అంటే నీ కుటుంబంలోనే ఏ ఒక్కరు నీతో మాట్లాడకుండా చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, నీకు ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించు. పిలిచినా మాట్లాడరు, ఇచ్చినా తీసుకోరు, అసలు మాట్లాడరు నీతోటి. నీతో మాట్లాడకుండా ఉన్నారు అంటే నీకు ఎంత బాధ ఉంటుంది. మరి దేవుడు మాట్లాడకపోతే, నీ కుటుంబంలో ఉన్నవారు నీతో మాట్లాడినందుకు నీకు ఎంతగా బాధ ఉన్నప్పుడు, మరి 3 లోకాలను కలుగు చేసిన మహాచక్రవర్తి అయిన దేవుడు నీకు విరోధి అయిపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది? ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి కరువును అనుభవించాడండి సౌలు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మాట్లాడలేదండి, మాట్లాడలేదు. ఇంకొక సందర్భం చూద్దాం. చూడండి, దేవుడు మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? దినవృత్తాంతము 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చూడగలిగితే, దినవృత్తాంతము 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆస చూడండి, యోధావారులారా, చూడండి, బన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. చూడండి, మీరు యెహోవా పక్షము వారైన యెడల ఆయన మీ పక్షమును ఉండెను, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆశ చెబుతున్నాడండి ప్రవక్తగా, దేవుని పనిచేసే ఒక నాయకుడిగా దేవుని పక్షాన్ని చెబుతున్నాడు. యోధావారులారా, బన్యామీను వారా, మీరు యెహోవా మాట వినండి. యెహోవా మాట వినండి అంటే ఆనాడు ప్రజలు ఏం చేశారట? దేవుని మాటను ధిక్కరించారట. అంటే దేవుని భయాన్ని, దేవుని యొక్క మాటను సేవకుడిగా ఉన్నవాడు చెబుతుంటే మాటను ధిక్కరించారటండి. అయితే వారి పరిస్థితి ఏమైపోయింది? కింద చదవండి, ఏమైపోయింది అంటున్నాడు? మీరు ఆయన్ని విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చే యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయేను. ఏమైపోయిందట? దేవుని మాట విననందుకు ఇశ్రాయేలుకు దేవుడు మాట్లాడలేదట. దేవుడు లేకుండా పోయాడట. దేవుడు ఏం చేసిన వారిని శరలోనికి పెట్టేశాడట, బందీ గృహాల్లో పెట్టేశాడట. కారణం దేవుని మాట వినకపోవటాన్ని బట్టి, దేవునికి భయపడకపోవడానికి బట్టి, దేవుడి ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని దొంగలించడాన్ని బట్టి, దేవుడినే లెక్క చేయకుండా బ్రతుకుతున్న నిన్ను ఎందుకు బ్రతికించాలి భూమి మీద చెప్పండి? ఒకనాడు ఇశ్రాయేలుని లెక్క చేయలేదండి.
అప్పుడు తర్వాత వారికి మారుమూసి వచ్చిందంటండి. చూడండి 4వ వచనం. తమ శ్రమయందు శ్రమ వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద మల్లుకొని ఆయనని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన ఎప్పుడట శ్రమ ఏమొచ్చింది? ఇశ్రాయేలు శ్రమ. శరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శరలోనికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది వారికి, ఏంటి ఇంత వెట్టి సాగిరి చేస్తున్నామంటే దేవుడు మమ్మల్ని ఎడబాసాడని అప్పుడు అర్థమైంది. అప్పుడు దేవుని వెతకడం ప్రారంభించారట. వెతికితే ఏమైంది? అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఏం చేశాడండి? దేవుడు అప్పుడు వారికి ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు వారి యొక్క కోరికను మరలా తీర్చడం మొదలుపెట్టాడట. అంటే దేవుని మాట వినకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఎడబాస్తాడు. దేవుడు మాట వినకపోతే దేవుడు నీతో మాట్లాడడు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు మాట వింటే దేవుడు నీతో ఏం చేయాలనుకుంటాడు? మాట్లాడాలనుకుంటాడు. ఎలా మాట్లాడాలనుకుంటాడు? కళల ద్వారా మాట్లాడతాడా? దర్శనం ద్వారా మాట్లాడతాడా? అసలు కళలు దర్శనాలు నేటి ఉన్నాయా? ఉన్నాయండి? ఉన్నాయని డబ్బు కొట్టుకుంటున్నారు కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లారా, లేవు. కళల ద్వారా నీతో మాట్లాడు దేవుడు. దర్శనం ద్వారా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదనుకో. నీకేం అవసరమో, నీ జీవితంలో ఎంత అవసరమో ప్రతి దానిని మాట్లాడి దేవుడు ఏం చేశాడు? 66 పుస్తకాలలో రాయించి పెట్టాడు. స్వప్నం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ. ఒకనాడు అన్నీ ఉన్నాయి, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి అవన్నీ మాట్లాడి దేవుడు పెట్టాడు. ఇప్పుడు నువ్వే అన్నీ పెట్టేసి సీరియస్ ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదని మళ్ళా దేవుడు నాతో మాట్లాడని చెప్పుకుంటావేంటి? నువ్వు ఏమర్థమేంటి దేవుడు నీకు? ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు మాట వింటేనే దేవుడు నిన్ను లెక్క చేస్తాడనమాట. మరి దేవుని మాట లేకపోతే, దేవుని మాటలు నీ హృదయంలో లేకపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది తెలుసా? ఒకనాడు సౌలు రాజుకు పెట్టిన గతి నీకు పెడుతుంది. దేవుని మాటలు నీ హృదయంలో లేకపోతే ఇశ్రాయేలుకు పెట్టిన గతి నీకు పెడుతుంది. చూడండి, కీర్తన గ్రంథము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే, చూడండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏంటట? దేవుని మాటలు నీ హృదయంలో లేకపోతే నీ జీవితానికి హద్దు ఉండదు, నీ మాటలకు హద్దు ఉండదు, నీ నాలుగు నీ వశం ఉండదు, నీ ప్రవర్తన నీ వశం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుని మాటలతో నీ జీవితాన్ని నింపుకో. దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకో. దేవుని మాటలతో దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. లేదా శిక్షకు పాత్రుడు అయిపోతావు, నరకానికి దగ్గర అయిపోతావు, దేవునికి విరోధి అయిపోతావు. అందుకే దేవోక్తి లేని ఎడల జనులు ఏమైపోతారట? కట్టులేక తిరుగుదురు. దేవుని మాటలు నీకు దగ్గర ఉన్నప్పుడే, నీతో మాట్లాడినప్పుడే ఆయన మాటలు స్వీకరించు. ఆయన మాటలు వినబడుతున్నాయంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు అనుకొని ఈ యొక్క బుద్ధిని మార్చుకొని ప్రవర్తన సరిచేసుకో. లేదా నీకు భయంకరమైన ఒక కరువు నీకు రప్పించబోతున్నాడు. అది ఇప్పుడు సౌలు గారికి వచ్చిన కరువు ఏంటి చెప్పండి? ఏంటి? వాక్యం అనే కరువు వచ్చిందండి. వాక్యం అనగా దేవుని యొక్క మాటలండి. దేవుని మాటలకి దూరం అయిపోయాడు సౌలు. అంటే ఇశ్రాయేలు కరువు వచ్చింది, దేవుని మాటలకు దూరం అయిపోయారు. 40 సంవత్సరాలు ఏమైపోయారు? వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారండి. అంటే దేవుని మాటని వినకపోతే దేవుడు నీకు పంపించే కరువేంటి? ఆయన నీతో మాట్లాడాడంతే. ఏంటి కరువు? చెప్పండి, ఏంటి కరువు? ప్రపంచానికి కలగబోయే కరువేంటి? మాట్లాడితో. అంటే ఒక వ్యక్తి మన మీద కోపంగా ఉన్నాడు అనుకోండి, ఆయన మనతో మాట్లాడటం అర్థం ఏంటి? ఆయన మన మీద కోపంగా ఉన్నాడు అని మనకి అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి నీతో ఎవరైనా మాట్లాడలేదు అంటే ఎవరు కోపంగా ఉన్నారు? ఆ వ్యక్తి నీ మీద కోపంగా ఉన్నాడు. మరి దేవుడు నీతో మాట్లాడంటే దేవుడు నీ మీద ఎలా ఉన్నాడు? ఇప్పుడు కోపంగా ఉన్నాడు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే అలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయా? అవునండి, రాబోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే మీకు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. బైబిల్ జరిగిన ఒక వాస్తవాన్ని చెప్తానండి. మరి దేవుడు అంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు.
మరి ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే ఇందుకు ముందుగా ఏంటి నశించున్న ఇశ్రాయేలు అయిన వారిని రక్షించాలని ఆలోచనతో మరి యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగింది. అంటే ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఇశ్రాయేలు రక్షించడానికి తన కొరకు వారి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అంటే అలా ప్రాణం పెడుతూ ఇశ్రాయేలు వారు ఏం చేశారు? ఆయన్ను ఎవరి కొరకైతే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే తన రక్తాన్ని ధారపోసాడో వారు ఏం చేశారు? చివరికి సిలువేసి చంపేశారు. అని యేసు ఎవరు నమ్మలేదు చెప్పండి? నమ్మలేని వారు ఎవరికి ఉన్నారు? ఎవరి కొరకైతే ఈ లోకానికి వచ్చాడో, ఎవరిని రక్షించాలనుకున్న వారు యేసుని నమ్మలేదట. నేటికి ఆయన మెస్సయ్య అని ఎవరు గుర్తించలేదు. నేటికి కూడా ఇంకా వస్తాడని ఎదురు చూసేవారు ఉన్నారు. అంటే ఆయన ఎవరి కొరకైతే వచ్చాడో ఆయన వారిని నమ్మలేదు. మరి నమ్మేది ఎవరండి? నమ్మేది ఎవరు? లోకమందు దేవుడే లేడు అనుకుని బ్రతుకులు ఎవరైతే తెలుసా? అన్యజనులు. మాకే దేవుడు లేడండి. అసలు భూమి మీదకు చూడండి, కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఎందుకు వచ్చారో తెలుసా? ఒకటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద ఎక్కువ కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఎందుకు వచ్చారో తెలుసా? ఒకనాడు ఇశ్రాయేల్ కాని వారైన అన్యజనులకు ఇశ్రాయేల్కు పొంతు లేదండి. అన్యజనులు అంటే ఎలా బ్రతికారంటే, మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు గొప్పవాడానికి వెర్రవేగుతూ బ్రతికారు. అన్యజనులు కలవనిచ్చేవారు కాదు. అన్యజనులకు సంబంధాలు లేవు. అన్యజనులకు ఇశ్రాయేలుకు సంబంధాలు లేవు. అలాంటి ఆజ్ఞలతో వారిని పెంచాడు. అంటే ఇశ్రాయేలు ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్యజనులు ఎవరు ఉండకూడదు, శత్రువులు ఎవరు ఉండకూడదు, వారితో మాట్లాడకూడదు, వారి పిల్లల్ని చేసుకోకూడదు. అంటే అంత కఠినమైన ఆజ్ఞలు ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలను బట్టి మరి ఏమైపోయారంటే వారు మరి దేవునికి దూరం అయిపోయారు. ఈ ఆజ్ఞలు పెట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞలు పెట్టి, ఎందుకు అన్యజనులైన వారు మరి దేవునికి దూరం అయిపోయారు. అప్పుడు ఈ ఇశ్రాయేలు అయిన వారు దేవుడు మాకు దేవుడు అని గొప్పగా చెప్పుకుంటూ మరి దేవుడు మాకే అని అనుకుంటూ ఉన్న తరుణంలో మాకు దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మాకు గొప్పవాడని చెప్పుకుంటున్న తరుణంలో మాకు దేవుడు లేడు అని అన్యజనులు లేని వారు చెప్పుకున్నారు. ఇప్పుడు దేవుని లేడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు లేడు అనుకున్నవారు ఏం చేస్తారు? ఒక చెట్టును తీసుకుంటాడు, ఒక చెట్టునే దేవుడుగా పూజిస్తాడు. లేదా ఒక రాయిని తీసుకుంటాడు, రాయిని దేవుడుగా కొలుచుకుంటాడు. అంటే ఇలా అన్యజనులైన వారు వారికి నచ్చినది వారికి నచ్చిన దేవుళ్ళుగా ఒక చెట్టును కానీ, ఒక మొక్కను కానీ, ఒక రాయిని కానీ, ఇలా వారికి నచ్చినది ఏదైతే ఉందో వారికి నచ్చినట్టుగా మరి దేవుళ్ళుగా చేసుకోవడం, వారికి మొక్కటం వారు చూసాం. ఎందుకంటే దేవుడు లేడు వారికి. ఏదో దేవుడిని చేసుకోవాలి అంటే ఒక బంగారంతో ఒక పూత విగ్రహం చేసుకోవాలి, ఒక బంగారంతో విగ్రహం చేసుకోవాలి, మట్టితో విగ్రహం చేసుకోవాలి, ఏదో ఒక దాన్ని మొక్కాలి కదా అని ఆలోచనతో వారు ఏం చేశారట? వారు నచ్చిన దేవుళ్ళని పూజించడం మొదలు పెట్టుకున్నారు. ఇలా ఏంటి భూమి మీదకు కోటాను కోట్ల దేవుళ్ళు ఏంటి ఇశ్రాయేలు కాని వారి ద్వారా భూమి మీదకి వచ్చాయి. అయితే చూడండి, దేవుడు లేడు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో అన్ని జనులు మరి వారు దేవుని దగ్గరికి రావడానికి ఇదిగో ఈ ధర్మశాస్త్రం అనేది అడ్డుగా నిలబడిపోయింది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? పాటించాలి, దీన్ని కొట్టివేయాలి. మరి కొట్టివేయాలంటే ఇశ్రాయేల్లో అలాంటి మగాడే కనబడలేదు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, దానిని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇదిగో నూతన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ఈ నూతన ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ఇశ్రాయేలు ఇదిగో ఆ యేసును నమ్మకుండా ఆ యేసునే దూరం చేసి ఆయన మాటలు మాకు వద్దు అని తిరిగారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో ఈ యొక్క మాటలను ప్రకటించడానికి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తులను నియమించుకున్నాడు. అంటే అపోస్తుల ద్వారా అనేకులకు మాటలు అందించాలని మరి చివరగా మరి పౌలు గారిని నియమించుకున్నాడు, అన్ని జనులకు సువార్తను ప్రకటించాలని. ఇలా పౌలు గారి ద్వారా అన్ని జనులకు సువార్త ప్రకటించాలని ఆ యొక్క ప్రయాణంలో మరి పౌలు గారు వెళ్తున్నప్పుడు మరి మొట్టమొదటిగా ఒక ప్రాంతాన్ని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఇశ్రాయేలు లేని వారు ఉన్నారు. వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తే అక్కడున్న ఇశ్రాయేలు ఈ వాక్యం మేము వినం. ఏ వాక్యం మనం? ఈ వాక్యం మాకొద్దు, పౌలు గారు చెప్పిన వాక్యం మాకొద్దు, ఇది మా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది, మా మాటలకు వ్యతిరేకంగా ఉంది, మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. ఇదిగో ధర్మశాస్త్రంలో అయితే ఏముంది? పునరుత్థానం లేదని ఉంది. కానీ ఇక్కడ ఏముంది? పునరుత్థానం ఉందంటున్నాడు. అంటే చనిపోతే మరొక బ్రతుకుందంటున్నాడు పౌలు. మరి చనిపోతే బ్రతుకుందంటున్నాడు కాబట్టి ఇది మాకు వేరే ఏముంది? చాలా దూరంగా ఉంది.
ధర్మశాస్త్రంలో అయితే సున్నత పొందితే రక్షణ పడినట్లే. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? బాప్తిసం పొందితే కానీ రక్షణ లేదు ఏం చెప్తున్నాడు. కాబట్టి ఇది మాకు చాలా దూరంగా ఉంది కాబట్టి దీన్ని మాకు వద్దు అని పౌలు చెప్పిన మాటలను త్రోసివేశారట. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూడగలిగితే మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. చూడండి, అక్కడ కూడా యూదులు జనసమూహములను చూసి ఎవరు చూసినట? దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారు అందును చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటకు అడ్డం చెప్పిరి. ఎవరు? యూదులు. ఎవరండి? అది వారేనండి, ఇశ్రాయేలీయులు ఒక తెగ యూదులు. పౌలు చెప్పిన మాటకు అడ్డం చెప్తున్నారట. పౌలు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వచ్చి నిలబడిపోతున్నారట, ఆపేస్తున్నారట. ఆపో, చెప్పడానికి వీల్లేదు అని చెప్తున్నప్పుడు అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఎట్లనిరి, చూడండి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసిరి. మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెలుచున్నాము. ఎలయనగా భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినానిరి. అన్యజనుల మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. ఎవరు స్వీకరించారట వాక్యాన్ని? అన్యజనులండి. అన్యజనులు వాక్యాన్ని స్వీకరించారు, సొంత జనులు త్రోసేశారట. ఈ సొంత జనులు అంటారు మాకు వద్దు వాక్యం, ఈ మాటలు మాకు వద్దు అంటున్నారు. కానీ అన్యజనులు అయితే ఆనందంతో సంతోషంతో ఈ మాటలను స్వీకరించారు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే అన్యజనులైన వారు స్వీకరించారు కాబట్టి ఇది నేటి వరకు ఈ మాటలు మన చేతి దగ్గరికి వచ్చాయి. కానీ ఎవరికి దూరం అయిపోయింది తెలుసా? ఇశ్రాయేలీయులైన వారికి దూరం అయిపోయింది. అందుకే వారు ఏసంటే నమ్మరు వారు. అంటే ఈ మాటలు మన దగ్గరకు వచ్చాయి, మరి ఈ మాటలు మన దగ్గరకు వచ్చాయి, కానీ ఈ మాటలు మరలా మన నుండి దూరం అయిపోయే సమయం కూడా మనకు ఏర్పడింది. ఎందుకో తెలుసా? దేవుని మాటలు వినడానికి అన్యజనులు వచ్చారు, దేవుని మాటలు వారి దగ్గరకు వచ్చే వారిని రక్షించడానికి వచ్చాయి. ఇప్పుడు దేవుని మాటలు విననే వారి దగ్గరకు ఎందుకు వస్తాయి చెప్పండి, ఆలోచించండి. దేవుని మాటలు వినాలి అనుకున్న వారికి రక్షణ వచ్చింది అన్నాడు అన్యజనులకు. వినకూడదు అనుకుని వెళ్ళిపోయారు యూదులు, వారికి లేదు రక్షణ. వినాలనుకున్న వారు నమ్మి బాప్తిసం పొందారు, రక్షింపబడ్డారు, నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడ్డారు. మరి నిత్య జీవాన్ని త్రోసివేసిన యూదులు ఉన్నారు. ఎందుకు? దేవుని మాటలను త్రోసేశారు, మాకు వద్దు అన్నారు. మరి వద్దన్న వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్ళాలి? వద్దన్న వారికి దూరం అయిపోయింది. వారి నిత్య జీవానికి ఏమైపోయారు? నిత్య జీవానికి అపాత్రులుగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇప్పుడు దేవుని మాటలు వింటే నీకు ఏముంది? ఇప్పుడు నిత్య జీవం ఉందన్నమాట. దేవుని మాటలు వింటే నీకు ఏముంది? రక్షణ ఉంది. మరి వినకపోతే నిత్యాగ్ని గుండ ఉందన్నమాట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు దేవుని మాటలు వినేవారికి ఏముంది? ఇప్పుడు రక్షణ ఉంది. మరి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు కదా, కాలాన్ని ఇచ్చాడు కదా, ఆయుష్ని ఇచ్చాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, ఇంతవరకు మంచి ఆరోగ్యవంతుడిగా నేను కాసి కాపాడాడు కదా. అయితే మరి ఎందుకు దేవుని మాటలు వినడానికి రాలేదు నువ్వు? ఎందుకు దేవుని మాటలు వినడానికి రాలేకపోతున్నావు నువ్వు? కారణం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటలు వినడానికి వచ్చినాయి అంటే అన్యజనులైన వారికి దేవుని మాటలను వినిపించి రక్షణ కలిగించాడు పౌలు. మరి దేవుని మాటలు వినడానికి రాని వారికి ఏముంది? ఇప్పుడు ఏముంది చెప్పండి? మహా కరువు ఉంది వారికి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటి అది కరువు? అన్నపానం వల్ల వచ్చే కరువు కాదు అది. ఏం కరువు అది? వారు వెతికిన దొరకని కరువు. వారు వెతుకుతారట, అయ్యో మేము చాలా కరువులో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, ఈ బాధ నుండి మమ్మల్ని విముక్తిపరిచేవారు ఎవరైనా వెతికినా దొరకదంటున్నాడండి. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం చూడండి 12వ వచనం చూద్దాం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, అబ్బా ఇప్పుడు వచ్చింది బుద్ధి. దేవుడు వారిని ఎడబాసిన తర్వాత, దేవుడు వారిని విడిచిపెట్టిన తర్వాత, మహా కరువును వారి మీద కొట్టిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఏంటట? యెహోవా మాటలు వినాలి. యెహోవా మాటలు వినకపోతే మాకు మహా కరువు వస్తుందని గ్రహించిన వారట దేవుని మాటలు వినడానికి
కాబట్టి జనులు యెహోవా మాటను వెదుకుటకై అబ్బా ఈ సముద్రము నుండి ఆ సముద్రము చూడండి, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. దొరుకుతుందంగా దొరకదండి. దేవుడు నిన్ను ఒక్కసారి ఎడమాసాడా, నీ పరిస్థితి సౌలు లాంటి పరిస్థితి అయిపోతుంది. దేవుడు నిన్ను ఒక్కసారి విడిచిపెట్టాడా, ఇశ్రాయేలు పట్టిన గది నీకు పెడుతుంది. దేవుని దృష్టిలో ఉన్నప్పుడే, దేవుడు వాక్యము నీ సముఖంలో ఉన్నప్పుడే ఆ వాక్యమును అంగీకరించు, ఆ మాటలు అంగీకరించు, లేదా శాపగ్రస్తుడైపోతావు. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రపంచానికి కలగబోయే మహాకరువు ఏంటో తెలుసా? ఆయన మాటలు నీ నుండి ఏం చేస్తానంటున్నాడు? దూరం చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ప్రపంచానికి ఒక ఉన్నతమైన కరువు ఇది, మహా విపత్తిది, అంత్య దినంలో అపాయకరమైన విపత్తు జరగబోతుంది. ఏంటది? కరోనా అనే మహమ్మారి ద్వారా. చూడండి, గత నెల మనం ఏం జరిగిందండి, గత సంవత్సరం ఏం జరిగింది? ఎన్నో నెలలు వాక్యానికి దూరం అయిపోయాం మనం. వాక్యం మన నుండి దూరం అయిపోయిందంటే, వాక్యం వినక, అందరూ ఒక చోట కూడుకొని దేవుని సన్నిధిలో గడపక, దేవుని మాటలతో మన విశ్వాసాన్ని బలపరుచుకొనక ఎంతగా కవిలిపోయి చెప్పండి. ప్రపంచం అంతా ఎవరింట్లో వారు దాగుడిపోయారు. ఎందుకు? విపత్తు అండి, మహా కరువు వచ్చింది. వాక్యం అనే కరువు, ప్రపంచానికి వాక్యాన్ని ప్రకటించకుండా మహా కరువు. ప్రియమైన దేవుని పిల్ల, మరలా రాబోతుంది మనకు. మరలా అలాంటి భయంకరమైన కాలం రాబోతుంది. మరలా అలాంటి భయంకరమైన సమయం రాబోతుంది. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, సమయం ఉండగానే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాటలు విని నువ్వు రక్షింపబడగలుగుతున్నావా? లేదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మంచి చక్కటి అవకాశం ఉంది. వచ్చి కూర్చొని వినగలిగే అవకాశం ఉంది. ఆయన మాటలతో హృదయాన్ని బలపరుచుకునే అవకాశం ఉంది. విశ్వాసాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు? కానీ ఈ అవకాశాన్ని నీ దగ్గర నుండి తీసేస్తున్నాడు. మరలా లాక్డౌన్ పెట్టేశారు అండి. మరలా ఈ మాటలు ఇలా అందరూ కూర్చొని వినగలిగే ప్రసక్తి లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఏంటిది? ఈ మాటలు మరలా వినడానికి ఆ ప్రసక్తే మనకు లేదంటే, ఇదిగో మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు కరువును పంపించబోతున్నాడు. అది అన్నపానముల వల్ల వచ్చే కరువు కాదు. ఇది అన్నపానం లేకపోవడం వల్ల వచ్చే కరువు అనుకుంటే పొరపాటు. ఇదిగో దేవుడు ఇలా ఏ కరువు అంటే, దేవుడు నీతో మాట్లాడకపోవటమే కరువు. ఆయన మాటలు నీకు వినబడవు. ఇంకా ఆయన మాటలు నీ చెవిని పడవు. ఇంకా నీ విశ్వాసాన్ని ఇంక నీవు కాపాడుకోలేని స్థితి నీకు ఏర్పడుతుంది. నువ్వు అనుకుంటావు, ఏంటండి సెల్ ఉంది నా చేతిలో మొబైల్ ఉంది అండి, ఈ మొబైల్ ద్వారా గోల్డ్ ఉన్నాయి, అందులో అన్నీ వినేస్తే నేను నా విశ్వాసాలు కాపాడుకుంటాను. ఒకవేళ నువ్వు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మొబైల్ ద్వారా వినేసి నువ్వు విశ్వాసాన్ని బలపరుచుకున్నావు. ఎంతవరకు నువ్వు సావాసం గలవారుగా ఉన్నావా? ముందు అది లేదు కదా, సావాసం లేదు కదండి, సావాసం లేదు మనకు. మరి సావాసం లేనప్పుడు మొబైల్ ద్వారా వినేస్తే మనం కాపాడబడిపోతాం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలు, అది తాత్కాలికంగా జస్ట్ అలా నిలబడడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి ఆ సావాసానికి మనం దూరం అయిపోతాం. దేవునితో సావాసానికి మనం దూరం అయిపోతాం. దేవుని పిల్లలతో సావాసానికి మనం దూరం అయిపోతాం. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని మాట వినకపోవటం వలన దేవుడు పంపించబోయే మహా విపత్తు ఇది. అది కరుణ ద్వారా నేడు మన ముందు అమలు జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని మాట వినండి. దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నావు కదా, వచ్చి ఆ కాళ్ళతో వచ్చి, చేతులు బలంగా ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు అవయవాలన్నీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యముతో ఏం చేయాలి? నీవు సజీవ యాగంగా నీ శరీరాన్ని, నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలను దేవునికి నీవు సమర్పించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, సమర్పించుకుంటామండి. సమయాన్ని ఏం చేసుకుంటున్నాం? సద్వినియోగం చేసుకుంటే వ్యర్థపరుచుకుంటున్నాం. దేవుడిచ్చిన కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు, దేవుడిచ్చిన ఆయుష్ని వ్యర్థపరుచుకుంటున్నావు. అయితే దేవుడు నీకు ఒక హెచ్చరిక పంపిస్తున్నాడు. ఏంటి తెలుసా? ప్రపంచానికి కలగబోయే మహా కరువు ఏంటి తెలుసా? వాక్యం అనే కరువు రాబోతుంది. దాని నుండి మనం దూరం అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ముందు అలా కాపాడుకోవడానికి అవసరమైతే మనం అందరం ఇలా కూడుకునే పరిస్థితి ఉండదు. రాబోయే కాలంలో మనం అందరం ఫోన్ల ద్వారా కనెక్ట్ అయ్యి, ఫోన్ల ద్వారా సమాజంగా కూడి సమాజంగా ఒక చోట కూడుకునే విధానాన్ని మరి ఫోన్ల ద్వారా కూడా రాబోయే కాలంలో జరగబోయే పరిస్థితి.
కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దేవుడు సమయాన్ని ఇచ్చాడు, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఆయుష్ నీలో ఉండగానే, ప్రాణంని పెట్టగానే, ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మాటల్ని హృదయంలో దాచుకొని దేవుని కొరకు బ్రతికి దేవుడు ఉన్నతమైన ఆ లోకాన్ని సంపాదించుకునే వారుగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకోండి.